జిల్లా దేవనకొండలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. కోటకొండ గ్రామానికి చెందిన రాజు తాను గత 3 ఏళ్లుగా ప్రేమించుకున్నామని పెళ్లి ప్రసక్తే తెచ్చేసరికి పరారయ్యాడని బాధితురాలు వాపోతోంది. రాజు తిరిగి వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. కుమారి నా పేరు. మా నాన్నమ్మ రిలేటివ్ అన్నదమ్మల పిల్లోడు అవుతాడు. 5 years నుండి లవ్ చేసినాడు. ఇప్పుడు నేను చేసుకోను అంటున్నాడు. మా నాన్న ఒప్పుకున్న తర్వాత వచ్చి ఆస్తి అడిగినాడు. ఆస్తి రాసిస్తేనే నా కొడుకుతో తాళి కట్టిస్తున్నంత వరకు అయితే కట్టినన్నాడు మిన్నయ్య. పట్నం అడిగి ఎంత అడుగుతామంటే 10 లక్షలు 10 తులాలు బంగారం అడిగారు సార్. సరేలే ఓకే ఇస్తామన్నాం సార్. కానీ ఆయన మాకు ఆస్తి రాసిస్తేనే మేము చేసుకుంటాము అంతవరకు అయితే చేసుకోమన్నారు సార్. వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత వస్తారేమని వెయిట్ చేసినాం సార్. సరే మాకు చెప్పినట్టు 10 రాయలకి 10 రాయి పిల్లకి చూసేవే ఖాయం చేసుకొని మాకు తెలియనట్టు తెలిసిన తర్వాత నేను ఫోన్ చేసి అడ్డగించిన. ఫస్ట్ సరే అడ్డగించిన తర్వాత మళ్ళీ వచ్చి కలిసి మళ్ళీ వాళ్ళే నేను కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినాక కూడా మళ్ళీ 10 రాయలు వచ్చి ఈరోజు నిన్న ఇల్లు చూసేకనే వచ్చినారు సార్. నాకు 12 గంటలప్పుడు తెలిసింది. నేను వచ్చే తలకి నేను 12:30 అయింది. నేను వచ్చి చేస్తే నన్ను ఎదల మీద చున్ని మొత్తం లాగేసి తల్లి పిల్లలు మొత్తం కొట్టేసి మా ఫ్యామిలీ అందరిని కొట్టేసి వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు ఇంటికి తాళం వేసిపోయినారు. నేను ఇల్లు పలగొట్టి నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నా సార్. నాకు న్యాయం జరగాలి. లేదంటే ఇక్కడే చేస్తా, లేదంటే ఇక్కడే బతికేస్తాను. నన్ను వదిలేసి నన్ను వాడుకొని వదిలేసి ఇప్పుడు నన్ను పరారైనాడు. నేను వచ్చి ఇక్కడ అడ్డగి ఇచ్చే తనకి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. అబ్బాయి పేరు రాజు, వాళ్ళ నాన్న పేరు మిన్నయ్య. వాళ్ళు అందరు ఫ్యామిలీ కొట్టి నన్ను వదిలేసిపోయినారు ఇక్కడ.